ఈ స్ట్రాబెరీస్ మాత్రం చాలా పెద్ద ఉన్నాయి బా, ఏదో జాంకాయలంతా లేదంటే గుమ్మడికాయలా ఉన్నాయి ఇవి. తిందామని తిందాం బావా, మీరు కూడా తీసుకుంటారండి. లోపలంతా ఎర్రగా కనిపిస్తుంటుంది చూడండి, ఇదిగో ఈ ముక్కలన్నీ కూడా ఇలా పెట్టేద్దాం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు తోటలో పండిన స్ట్రాబెరీస్ అయితే తీసుకున్న తర్వాత మిల్క్ షేక్ అయితే తయారు చేద్దాము. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, ఈ సీజన్ వస్తే మాత్రం తప్పకుండా అది చేసి మీకు చూపిద్దామని. ఎందుకంటే తోట కూడాను మనోళ్ళది కాబట్టి. ఎవరిది రాజు? అది మన్యవాళ్ళది బా, మన రాజు వాళ్ళ అన్నయ్య వాళ్ళది. ఒకసారి మనం కిందికి వెళ్ళి చూసిన తర్వాత ఎన్ని ఉన్నాయి, మనకు అవి అవుతాయా లేదనేది చూద్దాం. ఎందుకంటే మాకు కూడా తెలియదు, బాగా ఫోన్ చేస్తేనేమో అవ్వట్లేదు నిన్నటి నుంచి. అది ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్స్. మనం కిందికి వెళ్ళాక తీసుకున్న తర్వాత ఈ మిల్క్ షేక్ అన్ని కూడా తయారు చేద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అరకు ట్రైబల్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. పదమాడు ఉన్నాడో లేదో కూడా తెలియదు, బయటికి వెళ్ళిపోతుంటాడు. అంటే ఫోన్ కూడా అవ్వట్లేదు కదా. నేను ఫోన్ చేసినప్పుడు అవ్వలేదే, నేను ఈవినింగ్ నుంచి వచ్చేటప్పుడు ఇంటికైనా వెళ్ళి ఉంటే బాగుండు, లేకుంటే మనం పట్టుకెళ్ళిపోదాం బా. సిగ్నల్ ఉండదు కానీ ఇక్కడ సిగ్నల్ అందట్లేదు. ఓ గురు, అది టేకేర్ లా ఉందిరా. టేకేరియా ఎక్కడరా? ఇది ఇక్కడ ఉంది అది. ఓకే, టేకేర్ అంటే కందిరీగ పట్టు ఫ్రెండ్స్. అవునవును, మా వాళ్ళు తింటారు కందిరీగ పట్టు గుండెటువంటి కదరా. ఉన్నాడు రా రే, లొంగి కట్టుకుని ఉన్నాడు రా, కూతురుని తీసుకొచ్చాడు లేదు, వచ్చాడే తాతయ్యాడు. ఇదిగోరా, ఇదిగో ఇది కందిరీగ పుట్ట అన్నాడు మన రాజు. ఇది కాదు, ఇది చీమల పుట్ట. చీమలు కూడాను లేత చీమలు ఉంటాయి కదా, ఎర్రటి చీమలు, అవి తింటారు. అవును, మన ప్రాంతాల్లో తక్కువగానే మనకు మారేడుమిల్లి, రంపచోడవరం మా ప్రాంతాల్లో ఆరోగ్యానికి కూడాను చాలా మంచిది. మా ప్రాంతాల్లో బొడిగులు ఎలా తింటాము, ఆ ప్రాంతంలో అవి తింటారు అనమాట. ట్రై చేద్దాం, అవి కూడా మా ప్రాంతాల్లో అయితే అవి ఉంటాయి, కానీ చూద్దాం. మీరు దీన్ని అసహించుకుంటారు, లేకుంటే తేలికగా తీసి పారిస్తారు, కానీ ఆరోగ్యానికి కూడాను చాలా మంచిది. తీసుకుంటారట కదా, ఇవన్నీ కూడాను చూసాను నేను వాటిలో. అది మీరు కూడాను ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత సూపర్ అంటారు మీరు. ఇదేటి గురు, కొత్తగా వేసినట్టున్నాడు మా వాడు, మనకున్నాయని పిలిచాడు కానీ ఏమరా పద ఒకసారి గుద్దుదాం కడుపుకి. లేదండి ఇప్పుడు టైం వచ్చి 7:30 అట్లా అవుతుంది. మా ప్రాంతాల్లో ఏంటంటే స్ట్రాబెరీస్ ఫార్మ్స్లలో 7:30-8 లోపల తీసేసుకుంటారు. ఎందుకంటే ఆ మంచు ఉండడం వల్లనే అది ఫ్రెష్గా ఉంటుంది. అవును, ఎండ పడిన తర్వాత అవి కమిలిపోయినట్టు అయిపోయి అంత మంచిగా ఉండవు. కొన్ని కాడలు తెగి పడిపోతుంటాయి బా. దారి ఇదే చూడండి, మావాడు ఇంకా సింహాసనానికి దారి అన్నమాట. గురు ఉన్నాయా? కనిపిస్తున్నాయి గురు. ఓకే రండి గురు, మీకు కూడా చూపిస్తాం గురు. ఇదేటి బా, మాడు ఇలా చేస్తున్నాడు. ఇది ఎట్రా చైన్ పెట్టేశాడు, సైకిల్ చైన్. షోమూలు ఉన్నటువంటి చైనా ఏటా ఎంత ఇచ్చుకున్నాడు ఎట్లా మరి మావాడు. ఇది తీయలేకపోతున్నాం, మరలా పెట్టలేకపోతున్నాం. అది రే జాగ్రత్త రా, మరల మంది డబ్బులు అడుగుతాడు. అసలాగే చాలా హై టెక్నాలజీ వాడున్నాడు, మామూలుగా లేదు. మామూలు ఇంత పెద్ద ఉన్నాయి గురు. చూపిస్తాం మంచిగా పండు ఉన్నాయి. అక్కడ ఉన్నాడు అసలు ఎటువంటి మహానుభావుడు. బావా ఏటి ఎక్కడ చేద్దాం? ఇక్కడ సార్ నమస్తే. అక్కడ ఇక్కడ ఏదో చెప్పించావు, మీ ఇష్టం అంట. సరే అయితే ఇప్పుడు మనము ఈ తోటని చూద్దాం. చాలా పెద్ద పెద్ద కాయలు అయితే ఎంత ఉందో ఒకటి రండి. గుమ్మడికాయల ఎంత పెద్ద ఉన్నాయి, చాలా పెద్దవి చూడండి. ఇదిగో ఎంత పెద్దగా ఉన్నాయి. మన రాజు పట్టుకున్నది కూడా చూడండి. ఇదిగో తర్వాత ఇక్కడ ఇదిగో తమ్ముడు, ఇక్కడ కూడా చూపియో. మజా తినలేడు ఒకటి. ఇది కూడాను మంచిగా ఉంది. ఇక్కడ కూడాను చూసారా ఎంత పెద్దగా ఉందంటే. ఇలానే ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయి గాయస్. ఇదిగో చాలే మనకు. ఇది కూడాను చాలా మంచిగా ఉంది, కానీ ఇక్కడ చిన్న కన్నం ఉంది. ఏదో పురుగులు తిన్నాయి, ఏం తిన్నాయో మరి తెలియదు. ఇది ఫ్రెండ్స్, మేము స్ట్రాబెరీ తీసుకోవడానికి వచ్చిన తర్వాత మాకైతే చాలా బాధకరమైన విషయం అయితే ఇక్కడ ఎదురుపడింది. ఇక్కడ చూడండి, ఒకటైతే కుళ్ళిపోయిందా? ఎత్తి చూపిద్దా, తీయో తెంపు. చాలా పెద్దది పాడైపోయింది. ఇలానే పాడై ఉన్నాయి ఏట. ఇదైతే మొత్తం ఫంగస్తో నిండిపోయింది. ఒకవైపు మొత్తం ఇలా ఉంది. ఇది పారేద్దాం, వస్తే మన బావకిద్దాం. ఏటి సంగతి ఇట్లా తయారు చేసాడని చెప్పి. నువ్వు రా ఓయ్ రా, నువ్వు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడం కాదు. ఈ స్ట్రాబెరీస్ మాత్రం చాలా పెద్ద ఉన్నాయి బా, ఏదో జాంకాయలంతా లేదంటే గుమ్మడికాయలా ఉన్నాయి ఇవి. అలాంటే లాస్ట్ ఇయర్ అయితే కొద్దిగా ఎక్కువ బెడ్స్ ఉండే కదా, ఈసారి ఒక 20 అన్ని చేసినట్టు 20 అలాగ ఉన్నాయి. ఈ స్ట్రాబెరీస్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, చాలా అందంగా కనిపిస్తుంటాయి కదా, చాలా మంచిగా ఉంటాయి అవి. ఈ ఫ్రూట్స్ ఉన్న చోట ఫ్లవర్స్ కూడా ఉంటాయి కాబట్టి తేనెటీగలు కూడా ఎక్కువ తిరుగుతుంటాయి. ఈ రోజు మనకు కనిపించలేదు, కాసేపు పోయిన తర్వాత వస్తాయి అనుకుంటా. అన్న ఇక్కడ చూడరా, భలే రెడ్గా కనిపిస్తుంది తమ్ముడు, పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇదిగో
అవును, ఇప్పుడు తీసుకుందామా తర్వాత తీసుకుందామా? తర్వాత తీసుకుందాం తమ్ముడు. మనం తీసుకున్నా కానీ నేను తీసుకురాలేదు కదా, అక్కడ వెళ్ళి తీసుకోవాలి. అన్నయ్య దగ్గర అడుగుదాము. అనే ఇక్కడ తీసుకుంటున్నాం అన్నయ్య, పెద్ద ఉన్నాయి. తీసుకో రెండు తీసుకో. పండలేదు అంటున్నాడులే, ఆడికి తెలియదు మా బావకి. చాలా పెద్దది. నేను ఒకటి తీసుకుంటున్నాను వారిది పెద్దది. ఏది? ఎక్సలెంట్ పండిపోయింది ఇది. అవునరా, చాలా మంచిగా పండే. తిందామనియా? తిందాం బావా, మీరు కూడా తీసుకుంటారండి. ఇది ఇక్కడ ఉన్నాయి ఏటా బావా తీసుకుంటాను అంటున్నాడు. ఏది బా? తీసుకో బా, తీసుకో. తింటానే. మీరు ఎలా తింటారు ఇంకా? ఒరే కడిగి తినాలి అడిగి మనిషి. మంచులో కడుక్కొని ఉన్నాయి ఇవి. ఫ్రెండ్స్ మేమైతే చెరకు ఒకటి తీసుకున్నాం 4. ఇవైతే తిందాం. నేను ఆల్రెడీ సగం తినేస్తున్నాను. ఇది కడిగి తినాలా కడకుండా తినేయచ్చురా? మంచి పడింది. ఇదైతే చిన్నప్పటి నుంచి తినేస్తున్నాడుగా. ఏది బాగుందిగా, బాగుంది. కడిగేసినట్టున్నాయి మరి మంచిపడా. ఓకే, చాలా పెద్దగా ఉన్నాయి గాయస్. ఇది నేను ఇప్పటి వరకు ఇట్లాంటి పెద్దవి అయితే నేను చూడలేదు. ఈ రక్షక పత్రాలు మాత్రం బాగున్నాయి ఇక్కడ. ఓకే, ఏటి బా చప్పగున్నాయి. చప్పగున్నాయి. పంచదార ఇంకా వేయలేదంట. ఎందుకు ఇది ముగ్గలేదు? చప్పగుంది ఇది, అస్సలు బాగాలేదు. బామరది బా ఇదిగోరా, ఇది పండినట్టు కనిపిస్తుంది, పండిపోయి ఉంటుంది. ఇది తిని చూడు ఎలాగుంటుందో. తేమరే తెంపు. మంచిగా లేకపోయింది అనుకో, షుగర్లా ఉండాలి. షుగర్ లాగా ఉంటుంది చూడు. ఎందుకు ఉండదు? మా బావ ప్రేమతో ఇది తీసిచ్చాడు, ఒకసారి చూద్దాం. మంచిగా కలర్లో కనిపిస్తుంది, ఇది ఎరుపు రంగులో. ఈసారి నిగనిగలుగా ఆడుతుంది. ఉండు, నేను కూడా తినిపిస్తాను బావకి. మామూలుగా లేదు ఇడికి బావకి. ఇందా నువ్వు కూడా ఒకటి తినిదా? నాకొద్దు. ఇందా సమస్య. బ్రష్ చేయలేదా? ఎదురా ఇది ఒకసారి తిందాం మనం. లోపలంతా ఎర్రగా కనిపిస్తుంటుంది చూడండి. ఇదిగో ఇలా ఎర్రగా కనిపించింది అయితే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంది. నిజమే, అసలే రైతు నువ్వు. సరిగా ఇప్పుడు నాకేంటంటున్నారంటే బోల్డ్ పండిపోయి ఉన్నాయి కానీ నువ్వు ఇవ్వవంటారు. ఎవరు బాబావి పండలేదు సరిగా అన్నా నాకు తెలుసు, ఎందుకంటే ఎలాంటి టేస్ట్ ఉంటాయన్నది తెలుసు బామ్మది. ఇప్పుడైతే మనకు మిల్క్ షేక్ ఎన్ని కావాలో అన్ని తీసుకుందాం. ఇట్లాంటివి మనం తీసుకుందాం. బుర్రోకేచ్ ఇసురు బాబ్బా ఏముందిరా, ఇది చాలా పెద్దవి ఉన్నాయి. మీరు కూడా మన అరకు ప్రాంతాల్లో కూడా చూసి ఉండరు ఇట్లాంటి పెద్ద నాకు తెలిసి అయితే మన అరకులు ఎక్కడ కూడాను ఈ సైజు ఫ్రూట్ ప్లాంట్ అనేది లేదని. మేము గతసారి వెళ్ళాము, తీసుకున్నాము, కానీ ఇంత పెద్ద కాయలు అయితే లేవు. చాలా చిన్ని కాయలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం చాలా పెద్ద ఉన్నాయి. దీని గల కారణం ఏంటో తర్వాత మనం తెలుసుకుందాం, అడుగుదాం బావని. చాలా పెద్దది ఉందని. అది అవునరా తమ్ముడు, చాలా బాగుంది. ఇదిగో బాగున్నాయి బా. ఇది లోపల దాగిపోయింది. ఇది అసలుకే చూడడానికి మంచిగా కనిపిస్తుంది. ఇలా తీసుకుందాం. ఇగో భలే ఉంది కదా, ఇది తీసుకోబా. ఇదిగో అని నేను తీసుకున్నా. బా భలే గున్నారే తమ్ముడు. ఈ బుట్ట కూడాను బాగుంది, దీని కలర్కి బాగా మ్యాచ్ అయింది. కలర్ అన్నట్టు. ఇది మాత్రం చాలా టేస్ట్ ఉందని. బాగుంది. నేను తినేసి ఒక 4-5 అక్కడ అన్నీ తింటున్నాడు, ఇక్కడ మేము ఇద్దరు తింటున్నాం. ఇదిగో తీసురండి బామర్ది, ఇక్కడ పెట్టండి. తమ్ముడు తీసుకురా, పెట్టు. ఈ తోట బావులదని చెప్పాం కదా, ఇదిగో ఈ బావని అనమాట. బావ పేరు వచ్చి గంగరాజు. ఎన్ని సంవత్సరాల నుంచి ఫార్మింగ్ చేస్తున్నాం బా, ఈ స్ట్రాబెరీ ఫార్మింగ్ అంతా? 2 సంవత్సరాలు అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చాం కదా అప్పుడు. వచ్చారు బావ. మన అరకు ప్రాంతాల్లో కూడా ఇంత పెద్ద ఫ్రూటింగ్ అనేది లేదు, అంటే ఇంత పెద్ద కాయలు లేవు. ఇక్కడ మాత్రం చాలా పెద్ద కాయలు ఉన్నాయి. దాని గల కారణం ఏంటి? అది నేలని శైలిని బట్టి వస్తుంటాయి పామర్ది, చెప్పుకోలేము. అది మొక్కలు కాదా? మొక్కలు కూడా ఉంటాయి. మొక్కలు కూడా ఉంటాయి. నువ్వు వేసిన మొక్కలు ఏంటి రకం? ఇది మాబిల్ ఇంటర్డాన్ అనుకుంటారు. ఇంటర్డాన్ ఒకటి, మాబిల్ ఒకటి ఇక్కడ పనికి వస్తాయి అన్నమాట. మీకు కూడా నీ ఫ్రూట్స్ కావాలంటే మాత్రం పైన నెంబర్స్ అయితే ఇస్తున్నాను, బావ నెంబర్స్. వాటికి కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చారనుకోండి, తోటలో వచ్చి మీకు చూసి తీసుకొచ్చు, అలానే తోటలో నుంచి కూడా తీసిస్తాడు బావ. లేదు అంటే కనుక మధ్యాహ్నం అంటే 2-3 దాటిన తర్వాత, లేదంటే 10 గంటలు దాటిన తర్వాత కూడా ఈ మనకు హెచ్పి పెట్రోల్ బంక్ కదా బా, మన అన్నదగిరి హెచ్పి పెట్రోల్ బంక్ దాని ఎదురుగానే అమ్ముతుంటారు అనమాట బావలే. చాలా మంచి ఫ్రూట్స్ ఫ్రెష్గా అమ్ముతుంటారు. ఇదైతే ప్రమోషన్ అయితే కాదు కానీ మంచి ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం, చాలా బాగా దొరుకుతున్నాయి. మీకు నచ్చితే మాత్రం తీసుకోండి. కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది బావోళ్ళు కూడాను. ఇట్లాంటి ఇంకెన్నో ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెడతాడు మనం ఇట్లా సపోర్ట్ చేయడం ద్వారా. అదనమాట బావా. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా నచ్చినందుకు. ఫ్రీ అయితే కాదు, కొంత డబ్బులే తీస్తాం. మరలా తంటాడు బావా, ఎంత కూతురు ఇస్తున్నంత మాత్రాన మనం తీసుకోకూడదు అట్లా ఫ్రీగా. అక్కడ తీసుకెళ్ళిపోదాం ఆ టవల్లోనే. మరి అదే కవర్ కూడా లేదన్నాడు మావాడు. సుమారుగా ఇది 1.5 kg. మనం తిన్నది 1 kg. ఒక 1/2 kg తినేసాము.
ఇప్పుడు మనం వెళ్ళి మంచిగా ఇంటికి తయారు చేసుకుందాం పదండి ఇంట్లో మిల్క్ షేక్. ఇందా ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చాము. స్ట్రాబెర్రీ కడుగుదాం. వాటర్లో వేసిన తర్వాత భలే కనిపిస్తున్నాయిరా. కడగండి మంచిగా కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేద్దాం. మంచిగా కడిగేసి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసినప్పుడు మనం తిందాం. మళ్ళీ అక్కడ తిన్నది చాలదని. మరి సరిపోదురా అది. సరిపోద్దులే బ్రో. సన్న అయితే మా వెనకాలే ఉన్నాడు. ఆ లైట్ అనేది ఎట్లా తీసుకుంటుందో ఏటో కెమెరా. బామర్ది నేను తీసి ఇస్తాను బామర్ది, మీరు కట్ చేయండి. సరే బా ఎందుకు బామర్ది తీసురా బా. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా వస్తున్నాయి అనమాట మంచిగా. ఈరోజు మనం తయారు చేసేది స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అనే దానికంటే స్ట్రాబెర్రీ జ్యూస్ అనుకోండి. ఈ మిల్క్ షేక్లు అనేవి ఎలా తయారు చేస్తారనేది మాకు కూడా పూర్తిగా తెలియదు. మాకు తెలిసిన పద్ధతిలో మీకు చేసి చూపిస్తున్నాం. ఇది ఇక్కడ కట్ చేసినవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాం. అయిపోయాయి బాగా పండిపోయినవన్నీ కూడా లోపల ఈ మధ్యలో ఒక రంధ్రంలాగా వచ్చేస్తుంది అది. ఎర్రగా ఉన్నాయి కదా లోపల, అవి బాగున్నాయి. ఇంకా తినకూడదు అనుకున్నాం కానీ ఆపలేకపోతున్నాము. తింటున్నాం, తినేస్తున్నాము. ఈ వైట్ది కట్ చేసేయండి ఇలాగా రాజు. ఈ వైట్ది కట్ చేసేయండి. తీసేస్తున్నాం. కట్ చేసినవన్నీ కూడా పాత్రలో అయితే పెడుతున్నాము. నిండిపోద్దేమో పాత్ర మొత్తం. ఇంకా నిండదురా. ఈ ప్రాసెస్ అంతా కూడా ఊర్లోనే చేస్తున్నాము. మనకి ఇదంతా అవ్వాలంటే బయటకి వెళ్తే అవ్వదు. మళ్ళీ కరెంట్ ఉండాలిగా. కరెంట్ ఉండాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు స్ట్రాబెర్రీ అయితే మంచిగా మనం జ్యూస్గా అయితే తయారు చేసుకుందాము. ఇది ఇక్కడ పాలు తీసుకున్నాము ఒక గ్లాస్లో. తర్వాత ఇక్కడ షుగర్ ఉంది. ఈ రెండు కూడా మనం కలపబోతున్నాం. దీంట్లో వేసేద్దామా ఈ జార్లో. మరి దీంట్లో ఫిల్టర్ కూడా ఉంది కదా. ఫిల్టర్ ఉందా? సరేలే ముక్కలు వేసేబా. నేను పాలేస్తానే. ఓకే గాయస్. పంచదార ఎప్పుడు వేయాలి? లాస్ట్లోనే వేసేరా. తాగిస్తాను. పాలు వేసి తాగిస్తానే. నువ్వు తాగుదులే. చూడండి ఎంత వేయాలో తెలియట్లేదు. షుగర్ వేద్దాం. వేసి ఎంత షుగర్ వేయాలో కూడా తెలియట్లేదు. సరేలే ఈ మూత అయితే కప్పేద్దాం. తిప్పాలా? తిప్పుడు రాజు. ఓకే రెడీ. 1 2 3 స్టార్ట్. ఓ కలర్ మారుతుంది. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కనిపిస్తుంది మనకు. చూడండి ఈ గుజ్జు అనేది ఉందా? మొత్తం ఇది అయిపోయిందిరా. తీయండి రారా తమ్ముడు. ఇది జ్యూస్ అయిపోయింది. ఇది కూడా ఇక్కడ ఇది ఉంటుంది. ఇది కూడాను మంచిగా ఇది అయిపోయింది బ్రో. కరిగిపోయింది. అయిపోయింది బామర్ది. కొన్ని అయితే గట్టిగా ఉంటాయి కదా. ఇది కరిగిపోయింది. ఇక్కడేమో మొత్తం ఆ రసం అంతా కూడా నొచ్చేసింది అనమాట. పని చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది అంతా తీసి ఆ పాత్రలో పోసేద్దాం బా. ఇక్కడ అది మన పాత్ర దగ్గర. ఒక్కసారి తిప్పురా. ఒక్కసారి తిప్పు చూద్దాం. బా బాగుందా? నిజమా? ఫ్రెండ్స్ మొత్తం అని కూడా ఆడిపించేసాము. అక్కడ కూడా ఉంది. ఇదైతే 5 గ్లాసులు వస్తాయిరా కరెక్ట్గా. అవును. చిక్కగా తయారు చేసాము. కింద పట్టు ఒకసారి పోసే గురు. పూర్తిగా అయి ఉంటే బాగుండు కదా. తాగి ఇంకా తందనాలు ఆడాల్సింది. పూర్తి గంట లైట్గా మిగిలిందిరా స్పేస్ అనేది. ఒక పాలు ప్యాకెట్ వేసేద్దాం. మిగిలిపోయింది. వద్దులే. రోజ్ మిల్క్ లాగా కనిపిస్తుంది. కలర్ లోనే కనిపిస్తుందిరా కదా. అవును కరెక్టే అన్న. పూర్తిగా అయ్యాక అందులో ఐస్ గడ్డలు కూడా వేస్తాం. ఇంకా అయ్యా కింద ఇదైపోతుంది. ఓకే కింద ఇదైపోతుంది. కడిగేదాంలే. చాలు బా ఎక్కువైంది. ఇక్కడ మళ్ళీ ఇదిగో మేమైతే ఐస్ గడ్డలు అయితే తీసుకొచ్చాం చిన్నరావన్న దగ్గర నుంచి. ఎక్కువ ఎట్లా ఉంటుందిరా? చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది మరి. జలుబు చేస్తుందా? దాంట్లో వదిలేస్తావా నా కోసము? ఏం కాదు. వద్దు గురు, నాకు జలుబు ఉంది. ఏం కాదురా. బాగా నువ్వు నేను తీసుకుంటాను మళ్ళీ. బావా దీనిపైన మరలా పూర్తిగా పైన నాకు సరిపోద్ది. ఇక్కడ తీసిరా. సరిపోద్ది బ్రో. మొత్తం వేయండి పూర్తిగా. చాలు బా. దీనిపైన మనం కట్ చేసి పెట్టిన ఈ ముక్కలన్నీ కూడా ఇలా పెట్టిద్దాం. భలే కోసారు బా. పల్సగా బాగుంది కదా. కోసినట్టు కోసున్నారు. ఓకే ఏది వందండి బా. తీసుకోండి. నేను పంచలా. తాకే పర్లేదు. ఓకే ఈ రోజు మనం తయారు చేసుకున్న స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అనమాట తాగుతున్నాం. మీరేమంటారు కామెంట్స్ చేయండి చూసిన తర్వాత. జ్యూస్ అంటారు. ఇక్కడ ఉన్న బావకి మంచి గ్లాస్ ఇచ్చాం. పెద్దోడు అని చెప్పి ముసలోడు అని చెప్పి బావకి. అందరికి ఇంకా నాకు పెద్ద గ్లాస్ ఇచ్చారు. బామర్ది అయితే బాగుంది. ఎలా ఉంది టేస్ట్? సూపర్గా వచ్చింది బా. నెంబర్ 1 నెంబర్ 2? నెంబర్ 1లో 1 ఇంకా 1 అది. చల్లగా ఉంది బామర్ది. మంచి టేస్ట్ ఉంది బామర్ది. తాగావు నువ్వు? తాగాను. ఐస్ గడ్డలు వేసాం కదా, చల్లగా తగులుతుంది పంటికి. బాబ్బా రుచి మాత్రం మామూలుగా లేదు. ఇంకా రుచి మాత్రం మామూలుగా లేదు. మరి చెప్పిన సూపర్ ఉంది. సూపర్ ఉంది. చిక్కగా తయారు చేసుకున్నాం కదా. తాగుతుంటే చిక్కగా దిగుతుంది లోపలికి. అవును. ఇక్కడ ఐస్ క్యూబ్స్ వద్దన్నాడు మరలా వేసుకున్నాడు. కానీ కొద్దిగా ఐస్ క్యూబ్ వేస్తేనే కొద్దిగా చల్లగా అనిపిస్తుంది. లేదంటే కొద్దిగా ఉమ్మగలాగా ఉందన్నమాట. బాబ్బా
నిజంగా రుచి మాత్రం అద్భుతం. కొండలు ఎక్కేటప్పుడు తయారు చేసి తీసుకెళ్తాం మేము మాది. మనకు దొరకవు కదా ఫ్రూట్స్. ఒకటి ఏదో మనదై ఉంటే మనం చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఇంకా అవి ఇంకా ఎన్ని నెలల వరకు ఉంటాయి అవి? ఇంకొక 2-3 నెలలు. వెళ్ళిపోయిందా? ఐస్ వచ్చేసింది నోట్లో, చప్ప కనిపిస్తుంది. ఇప్పుడు మింగలా లేకపోతే మాత్రం వేసుకున్నట్టు వేసేసుకో. ఇంకా కొండకి ఎక్కేప్పుడు రాజు అన్య దగ్గర వెళ్ళి అడిగి తీసుకొద్దాం రాజు. అవునా, ఒక బాటిల్లో తయారు చేసి పెట్టుకుంటే మనం ఎక్కుతూ మరి ఇంకోటి వస్తుంది లోపలికి. ఎన్న వేసుకున్నావే నువ్వు? ఒకటి వెళ్ళిపోయింది. చిన్న చిన్న ముక్కలు పెట్టాడు కదా బామర్ది. మా దాంట్లో ఎక్కువ పెద్ద ముక్కలు ఉన్నాయి బామర్ది, అందుకోసం కరిగిపోలేదు. ఇదిగో నువ్వు అన్నాడు కాదు, నాకు వచ్చింది. ఒక పక్కన పెట్టుకో బ్రో. ఇగో తావాలా మింగేసాను, కలిపి మింగేసాను. మనం తయారు చేసిన బాగా వేసాడు కదా ఇందాక స్ట్రాబెరీ ముక్కలు, అది వచ్చిన తర్వాత సూపర్ గా అనిపిస్తుంది. కొబ్బరి చిప్ప. నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే చిక్కగా తయారవడం వల్ల ఒక 2 గ్లాసులు తాగితే చాలు, కడుపు నిండిపోతుంది. ఆ రోజంతా అలా ఉండిపోవచ్చు. ఆకలి అయ్యేది బామర్ది. ఏం ఒక రోజైతే ఉండలేము కానీ ఒక పూటగా సరిపోతుంది ఫుడ్ లాగా. తమ్ముడు ఉండు. ఓకే, ఐస్ కిందకి దిగాలన్నయ్య. దిగదలే అది. నీ దించేయలేదంటే లేదు, అది వచ్చేస్తుంది ఐసు. ఐస్ వచ్చేస్తుందా? ఐస్ వచ్చింది. ఎలా ఉంది? చాలా బాగుందండి. అది లోపల మింగే, లేకపోతే అది తాగుతూ లోపల మింగే సరిపోతుంది. చాలా బాగుంది, తీయగా. అంటే స్ట్రాబెరీ తినడం తప్ప కానీ జ్యూస్ చేసి ఇప్పుడు తినలేదని, తాగలేదు. చెప్పా, ఈరోజు మనం తయారు చేసిన ఈ యొక్క స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ లేదా స్ట్రాబెర్రీ జ్యూస్ నీకు ఏ విధంగా అనిపించింది? కామెంట్ చేయి. చాలా బాగుంది. ఇందాక నుంచి అదే మాట్లాడుతున్నాం. మీకైతే ఏమనిపించింది? చూసారు కదా, మాకు తెలిసిన పద్ధతిలో ఇదంతా కూడా చేసాము. దీన్ని మీరు ఏ పేరు పెడతారో పెట్టండి. జ్యూస్ అంటారా లేకుంటే మిల్క్ షేక్ అంటారా అనేది మీ అభిప్రాయం అనమాట. మీరు కూడాను ఎప్పుడైనా మీకు దొరుకుతుంటే, మీకు అలాంటి అవకాశం ఉంటే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో రాయండి. మీలో 99 మంది తాగే ఉంటారు, మేమే ఇప్పుడు ట్రై చేస్తున్నాం, లేట్గా తాగాం. సో మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరకు ట్రైబల్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడున్నాను, మర్చిపోతున్నాను ఏదైనా అది. సో తల్లి మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.